సో ఇప్పుడు ఇదివరకటి విషయానికి వస్తే ఒకళ్ళిద్దరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత రామకృష్ణ గారు ఉండేవాళ్ళు, కొన్ని సాంగ్స్ ఆయన పాడేవాళ్ళు, లేకపోతే జేసుదాస్ గారు కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 10 కాదు, దగ్గర దగ్గర 20-30 మంది ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. అసలు కనీసం సంవత్సరానికి ఒక్క పాట అయినా ఒక్కొక్కళ్ళకి వస్తుందా అనేది బిగ్ డౌట్. లేకపోతే వాళ్ళు వేరే ప్రొఫెషన్ చేసుకుంటూ ఇదో పార్ట్ టైంగా తీసుకున్నారా? ఇది ఏంటి అంటే ఇప్పుడున్న సినారియో ఏంటండి? అంటే బాలుగారు ఆయన ఎరాలో చాలా సాంగ్స్ పాడారు, క్వాలిటేటివ్ సింగరు ఆయన. ఇంకా ఆయన గురించి మనం చెప్పాల్సిందేం లేదు. తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేటప్పుడు అంటే పాడుతాదిగా స్టార్టింగ్ స్టేజ్ గురించి చెప్తాను నేను. అప్పుడు ఉషా, నిత్య సంతోష్ని, మల్లికార్జును, పార్థసారథి, ఇలాగా కొంతమంది సింగర్స్ వచ్చారు. వేణు, సాందీప్, ఒక జనరేషన్లో అంతా ఒక సింగర్స్ వచ్చారు. వాళ్ళు కొన్ని పాటల వరకు పాడుకుంటూ వెళ్ళారు. ఆ నెక్స్ట్ మళ్ళీ కాంపిటీషన్స్కి వచ్చేటప్పటికి అది జీ సరిగంప కావచ్చు, సూపర్ సింగర్ కావచ్చు, ఇలాగా చాలామంది సింగర్స్ బయటకు వచ్చారు. వాళ్ళు ఎవరు ఉంటారు? ఎప్పుడు కూడా కాంపిటీషనే సార్. కాంపిటీషన్లో ఎవరు పరిగెడతారు, ఎవరు ప్రూవ్ చేసుకుంటారు, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్లో ఉంటారు, మిగతా వాళ్ళు వెనకాల ఉంటారు. మేబీ టాలెంట్ ఉన్నా, సో ద డిఫరెంట్ సోర్సెస్, కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే ప్రూవెన్ ఫ్యాక్టర్ కావచ్చు, అంటే తొందరగా స్కిల్స్ని పట్టుకుని పాడడం కావచ్చు. సో రీసెంట్గా ఒక రికార్డింగ్కి ఆల్రెడీ అమ్మాయి చాలా సినిమాలో పాడింది. ఒక అమ్మాయి నన్ను క్వశ్చన్ అడిగింది, సింగర్. సార్ నేను పాడాను సార్, నేను ఆల్మోస్ట్ మీకు తెలుసు నేను పాడిన పాటలు హిట్ అయ్యాయి సాంగ్స్. ఆ తర్వాత నాకు కొన్ని పాటలు వచ్చాయి, మళ్ళీ పాడడానికి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, మళ్ళీ నేను ప్రూవ్ చేసుకుని ఇంకొక సాంగ్ ఏదో వెతుక్కొని ప్రూవ్ చేసుకోవాల్సిన ఇది వచ్చింది నాకు. సింగర్స్ చాలామంది అయిపోయారు సార్ ఇప్పుడు. కాంపిటీషన్లు కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, దేర్ ఇస్ సో మెనీ సింగర్స్. అంటే కొన్ని వేలల్లో ఉన్నారు సింగర్స్ ప్రస్తుతం. వీళ్ళ కాంపిటీషన్లో ఎలా సార్ నాకు అంటే వాళ్ళకి అది చెప్పారు అమ్మాయికి, అమ్మ ఇప్పుడు సింగర్స్ ఎంతమంది వస్తున్నారో, డిజిటల్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే రేంజ్లో వచ్చారు. అది ఫోక్ కావచ్చు, లేదంటే జనరల్ కావచ్చు, డివోషనల్ కావచ్చు, లేదంటే సినిమాటిక్ కావచ్చు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు. సక్సెస్ అనేది ఫార్ములా. మనం ఎంత టాలెంట్ ఉన్నా అది అవసరం లేదు, సక్సెస్ అనేది ఫార్ములా. కాబట్టి హిట్ ట్యూన్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తారో, హిట్ సాంగ్ ఏ సింగర్ పాడతారో వాళ్ళే గుర్తుంటారు. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, హిట్ సాంగ్ ఎవరిస్తారా అనేది యూ హ్యావ్ టు వెయిట్, యూ హ్యావ్ టు సెర్చ్ ద మ్యూజిక్ డైరెక్టర్. మేబీ నీ అదృష్టమా అంటే వస్తుంది, నేను పిలుస్తారు, లేదు అంటే యూ హ్యావ్ టు వెయిట్. సింపుల్ ఒక అండర్స్టాండింగ్ సార్. మనం చాలా సినిమాలు వస్తున్నాయి ఓటీటీలో కానీ, లేకపోతే బయట రిలీజ్ అయ్యే సినిమాలు కానీ, డబ్బింగ్ సినిమాలు కానీ, చాలా సినిమాలు వందల్లో వస్తున్నాయి. దాంట్లో అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అంతే మంది ఉన్నారు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. కానీ మీరు ఏ ఆడియో లేబుల్ మీద చూసినా టాప్ లిస్ట్లో కీరవాణి గారు, తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, అండ్ మణిశర్మ గారు, సో ఇప్పుడు అనిరుద్, అండ్ నెక్స్ట్ అనూప్ రూబెన్స్, కొన్ని సినిమాలైన. సో ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి వీళ్ళు ఈ టాప్ టెన్లో నెక్స్ట్ లెవెల్లో వచ్చేటప్పటికి శేఖర్ చంద్ర గారు, ఇట్లా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు ఉన్నారు. ఇంకా తర్వాత కిందకి తీసేస్తే దెర్ ఆర్ సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్, 3 సినిమాలు, 4 సినిమాలు, 5 సినిమాలు. కానీ దాంట్లో ఎంతమంది సినిమాలు హిట్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ప్రతిదీ ఒకసారి మణిశర్మ గారు ఒకనొక ఇంటర్వ్యూలో ఒక సందర్భంలో ఎక్కడో చెప్పారు సార్, మీరు ఒకప్పుడు అన్ని సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు సార్, 365 డేస్ 100 డేస్ ఫంక్షన్లు, అంటే ఆడియో క్యాసెట్స్ సీడీలు ఉన్నప్పుడు, అంటే ఎన్ని సీడీలు అమ్ముడిపోయాయి, ఎన్ని క్యాసెట్లు అమ్ముడిపోయాయి అనే ప్రాతిపదిక మీదే ఒక హిట్ అనేది సాంగ్ అని తెలిసేది. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడేముందరా నాయన, ఇప్పుడు 20 మిలియన్లు, 30 మిలియన్లు, 100 మిలియన్లు వస్తే అది హిట్. అది నిజంగా అయ్యిందో లేదు తెలియదు, వాడి పెయిడ్ ప్రమోషనో తెలియదు, ఏం తెలియదు. కానీ దాన్ని బట్టి వాడిని జడ్జ్ చేస్తున్నారు, అబ్బా ఇది సూపర్ హిట్ సాంగ్ అని. అంటే డిజిటల్ వచ్చిన తర్వాత అలా మారిపోయింది. దానికి నాకే అర్థం కావట్లేదు ఈ క్యాల్కులేషన్స్ ఏంటో అన్నారు మణిశర్మ గారు. అట్లాగే ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఒక 100 మిలియన్స్ ఉంటే వీడు సూపర్ సింగరు, వీడు సూపర్ మ్యూజిక్ డైరెక్టర్. బాలుగారిలో ఒక సింగర్గా మీకు నచ్చిన యూనిక్నెస్
ఏంటి అనుకుంటున్నారు మీరు? బాలుగారులు అంటే ఒకటే సార్, సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మన ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్స్లో, ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో బాలుగారు లాంటి సింగరు లేరు, రారు సార్. ఎందుకు రారంటే సచ్ ఏ వెర్స్టైల్ సింగర్ బాలుగారు. అంటే ఒక మెలడీ పాడాలన్నా, ఒక డివోషనల్ పాడాలన్నా, ఒక యాక్టివ్ ఉన్న సాంగ్ పాడాలన్నా, ఒక ఫీల్ గుడ్ పాడాలన్నా, ఏది పాడాలన్నా కూడా ఆయన అన్నీ ఓన్ చేసుకుని పాడే విధానం ఇప్పుడున్న సింగర్స్ అందరికీ కూడా, ఎంతమంది సింగర్స్ రానివ్వండి, ఎన్ని హిట్స్ ఉండండి, కానీ బాలుగారి స్థానం అనేది దాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకు చేయలేరంటే హీజ్ ఎ డిక్షనరీ, హీజ్ ఎ రోల్ మోడల్. ఆయన్ని రీచ్ చేయాలంటే ఓ 2-3 జన్మలు ఎత్తునా కూడా సరిపోదు. ఎందుకంటే అంత ఓన్ చేసుకుంటారు. మీరు బాలుగారి పాటలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి పాట ఆయన ఇన్వాల్వ్ అయి పాడతారు. నేను ఆయన సాంగ్స్ వింటూ వింటూ కొన్ని వేల పాటల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సింగర్కి బేసిక్గా ఉండాల్సిన రూల్ సార్, మంచి వాయిస్ ఉంటే సరిపోదు, శృతిపక్వంగా పాడితే సరిపోదు, తాళంలో పాడితే సరిపోదు. ఏముండాలంటే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఇది నా సాంగ్, ఇది ఈ పాటలో ఇది నాది అంటే మనం ఆ పాటలోకి వెళ్ళిపోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే బాలుగారు మెలడీస్ కానీ, ఎస్పెషల్లీ లవ్ సాంగ్స్ కానీ అలాంటివి ఏ పాడినా, పాత 80s నుంచి 70sలో తీసుకుని ఏ పాట పాడినా ఒక సోల్ కనిపిస్తుంది, ఒక జీవం. దాన్ని పట్టుకోగలగాలి సింగర్స్. సో చాలామందిలో మిస్ అవుతుంది, అది ఉంటుంది సార్. ఒక 2 పాటలు రాగానే మూడో దాంట్లో ఉండదు, దాంట్లో కొట్టుకెళ్ళిపోతుంది. ఇప్పుడు సినిమా టేకింగ్, స్క్రీన్ ప్లే, స్టోరీ, లైనప్స్ ఇవన్నీ మారినట్లే సేమ్ అంటే మ్యూజిక్లో కూడా అలాగే మారుతూ వచ్చిందా? పాత పాటలు 90sలో ఉండే మెలోడీస్ అంటారు చాలామంది, 90s మెలోడీస్ చాలామందికి ఇష్టం కూడా. ఇప్పుడు అలాంటివి వచ్చే సందర్భంగా అనేది కానీ ఉండదా? అంటే అవకాశం ఉందా? మీకు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను సార్. ఈరోజు కొత్తగా వస్తున్న మన పాటల్లో రీమిక్స్ వెర్షన్స్ అని స్టార్ట్ చేశారు. అది పాత ఓల్డ్ సాంగ్స్ని మళ్ళీ దాన్ని రీమిక్స్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే అది ఎప్పుడు కూడా అలాగే ఉంది, స్టిల్ ఇట్స్ అలైవ్, అది ఉంది కాబట్టే మళ్ళీ ఆ పాటలు మళ్ళీ ఒక సినిమాకి ఒక్కొక్క పాటని చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను అంటే ఈ జర్నీలో తర్వాత ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను ఒక 2 years బ్యాక్. అంటే పాత పాటలు ఇంకా స్టిల్ ఎలా ఉన్నాయని చెప్పడానికి. అంటే ఇన్ని మనం లేటెస్ట్ జనరేషన్స్ వచ్చేసి ఇంత ఉన్నా కూడా ఎందుకు అలా ఉన్నాయంటే, ఒక ఈవెంట్ అయింది. సో అక్కడ కూడా నన్ను పాడమని పిలిచారు సార్, కొన్ని స్పెషల్ సాంగ్స్ పాడమని. ఏలూరులో ఈవెంట్. అప్పటికే ఎంత అయిపోయింది, అంత ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, మంచి ఫాస్ట్ బీట్స్ అవి ఇవి అందరు పాడేశారు, అయిపోయింది. 12 గంటలు అయింది సార్, అప్పటికి 12 అయింది. సో మేజర్ ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఆ టైంలో వాళ్ళు అడిగిన పాటలు పాతవి, 70sలో 80sలో. అందరూ ఇప్పుడు జనరేషన్లో ఉన్నవాళ్లే, మళ్ళీ ఇప్పుడు జనరేషన్లో ఉన్నవాళ్లే ఇవి లైక్ చేస్తూ అవి కూడా లైక్ చేస్తున్న వాళ్ళు. ఆ టైంకి నేను పాడిన పాట లైవ్ ఆర్కెస్ట్రాలో ఏ దివిలో వెలిసిన పారిజాతం పాడారు. 12 గంటల అర్ధరాత్రి 12ంటికి ఏ దివిలో వెలిసిన పారిజాతం పాడితే మళ్ళీ వన్స్ మోర్ అడిగారు ఆ పాటని. ఎందుకు అడిగారు అంటే ఆ పాటలో ఉన్న గ్రేట్నెస్ అది. ఆ టైంలో జనరల్గా ఏదో 4 దరువులు కొట్టి అబ్బాయి ఎగిరేసి దూకేసి ఉంటారు. కానీ అన్ని కార్యక్రమాలు అయిపోయి అలా కూర్చొని అలా ప్రశాంతంగా ఆ మ్యూజిక్ అలా వింటుంటే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయనే. ఈ పాట పాడేటప్పుడు అందరూ అలా సైలెంట్గా విన్నారు. అంటే ఎందుకు విన్నారంటే బికాస్ దెర్ ఈజ్ సోల్ ఇన్ దట్ సాంగ్. ఆ కంపోజిషన్లో ఆ సోల్ స్టిల్ అలైవ్ సార్. ఈరోజు వచ్చిన ఈ రియాలిటీ షోస్ ఈరోజు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత సార్, ఇంకో 10 సంవత్సరాల తర్వాత జీ సరిగమపై పెట్టండి, సూపర్ సింగర్ పెట్టండి, ఇండియన్ ఐడల్ పెట్టండి. కానీ 1960లో వచ్చిన సాంగ్, 1970లో వచ్చిన సాంగ్, అప్పటికి 70కి 24 చూసుకుంటే 54 సంవత్సరాలు అవుతుంది. 54 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయినా సరే
మళ్ళీ కాంపిటీషన్లో వచ్చి మళ్ళీ మామ చందమామ సాంగ్ పాడాల్సిందే. బికాస్ అవన్నీ కూడా అలా ఉన్నాయి, సజీవంగా ఉన్నాయి. సో కాబట్టి ఈరోజు పాడుతున్నాం. ఈరోజు జీ సరిగమప పాడే టైం, నేను వర్క్ చేసే టైంకి జీ సరిగమపలో ఆల్మోస్ట్ ఆ పాటలు వచ్చి 30-40 సంవత్సరాలు అయ్యాయి. కోటి గారు వాళ్ళ నాన్నగారు మీకు తెలుసు, సాలూరు రాజేశ్వరరావు గారు. అప్పుడు ఆ టైంలో చాలామందికి తెలియదు సాలూరు రాజేశ్వరరావు గారి పాటలు కొన్ని ఉన్నాయి, కాంపిటీషన్లో పాడుతున్నారు. రాజ్కోటి అంటేనే బాగా రాజ్కోటి. సో కోటి గారు వాళ్ళ నాన్నగారేమో సాలూరు రాజేశ్వరరావు గారు. అవును. సో ఆయనవి పాత పాటలు అని, వీణ పాటలు అంటే అప్పుడు దాంట్లో నేను ఒక్కొక్క పాట రీసెర్చ్ చేసి సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాంగ్స్ ఇవన్నీ వినిపించిన రాగాలే, మదిలో వీణలు మోగే, ఇలాంటి పాటలు మీరు ఇచ్చారు ప్రిపేర్ అవ్వమని. మొత్తం సాంగ్ సెలెక్షన్ అంతా నేనే చేసేవాడిని. ఓకే. టోటల్ మొత్తం సింగర్స్కి పార్టిసిపెంట్స్ అందరికీ. అప్పుడు చాలామంది పేరెంట్స్ దేవర్ సో హ్యాపీ, సార్ అసలు ఇన్ని పాటలు మాకు ఉన్నాయని తెలియదు సార్, ఇన్ని పాటలు మీరు ఎప్పుడో 60s 50s అన్నీ తీసుకొచ్చి ఇస్తున్నారు. అప్పట్లో ఆయనది మల్లీశ్వర్లో సాంగ్ ఉండేది. కోటి గారు ఎంత ఎంజాయ్ చేసేవారు అనమాట సరిగమప డ్యూరింగ్ ద టైమ్స్. నేను వర్క్ చేస్తున్న టైంలో అరే నాన్న పిల్లల చేత ఇంత మంచి మంచి పాటలు ఇచ్చేవి అసలు. ఎందుకంటే కొట్టు దంచుడు పాటలు ఎవరైనా పాడతారు సార్, కానీ అలాంటి ఎవర్ గ్రీన్స్ పాడడం అనేది అది సబ్జెక్ట్. చాలామందికి ఒక చిన్న అపోహ కొట్టు ఉంటుంది సార్, అంటే ఇది చెప్తున్నాను యాస్టీస్గా మీరు వేయచ్చు, మేబీ ఎవరైనా కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారేమో నన్ను. చెప్పండి పర్లేదు. చాలామంది ఏమనుకుంటారంటే బాగా క్లాసికల్ నేర్చుకొని, కర్ణాటిక్ క్లాసిక్ కానీ హిందుస్థానీ క్లాసికల్ కానీ అది నేర్చుకుని బాగా ఉంటేనే అదే సబ్జెక్ట్. సినిమా పాటలు అనేవి ఇది వేస్ట్, పనికిరావు, ఇవన్నీ ఉట్టి లల్లాయి పాటలు ఇవన్నీ కొంతమందిలో ఉంటుంది అని ఆల్మోస్ట్ ఆల్. అంటే ఒక 100లో 80% కర్ణాటిక్ క్లాసికల్ కానీ ఈ క్లాసికల్ని బాగా శ్రద్ధగా నేర్పించే గురువులందరూ కూడా చేసే కంప్లైంట్ ఏంటంటే చిచ్చి క్లాసికల్ పాడితే వద్దు, నా దగ్గర రావద్దు, నువ్వు సినిమా పాటలు పాడితే నా దగ్గర రావద్దు అనేది చాలామంది చెప్పే కంప్లైంట్. కానీ నన్ను అడిగితే సార్, ఒకప్పుడు నుంచే అంటే పెండ్యాల గారు, రాజేశ్వరరావు గారు, సత్యం గారు, సో వీళ్ళందరూ చేసినవి వాళ్ళు ఎంతో దాని మీద రీసెర్చ్ చేసి ఎన్నో రాగాల నుంచి మంచి మంచి పాటలు అన్నింటినీ కంపోజ్ చేశారు. అంటే ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ మోస్ట్ టాలెంటెడ్ అప్పట్లో ఉన్న వాళ్ళందరూ అండి. సో వాళ్ళు ఎంత రకంగా ఆ రాగాల గురించి ఆలోచించి ఒక పాటను కంపోజ్ చేసి ఒక సింగర్ పాడి దాన్ని బయటికి తీసుకొస్తే ఆ పాట వస్తుంది. అంటే ప్రతి పాటల్లో కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది మనం సబ్జెక్ట్ అని తీసుకుంటే సబ్జెక్ట్లా తీసుకోగలుగుతాం, ఒక లెర్నింగ్లా. ఏదో సినిమా పాటలు పాడుతున్నారండి వీళ్ళు వేస్ట్ అంటే అది వేస్ట్లానే కనిపిస్తుంది. అందుకే నేను చాలామంది సింగర్స్కి నా దగ్గర నేర్చుకునే వాళ్ళు కొంతమంది ట్రైనింగ్, ప్లేబ్యాక్ సింగ్ కానీ ప్రొఫెషనల్ సింగ్ నేర్చుకునే వాళ్ళకి క్లియర్గా అదే చెప్తాను, సినిమా పాటలు దేనికి తీసిపోవు. సో క్లాసికల్కి ఎంత ఇంపార్టెన్సో సినిమా పాటలకు కూడా అంతే ఇంపార్టెన్స్. రేవంత్కి మెంటర్గా చేశారు మీరు? వీళ్ళందరూ అండి, వీళ్ళందరూ అంటే వాళ్ళకి స్టార్టింగ్లో అంటే వీళ్ళ పాటలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అవును, అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చాలామందికి తెలియదండి. అంటే ఏ పాట పాడితే నా వాయిస్కి సూట్ అవుతుంది. ఇప్పుడు అందరూ అన్ని రకాల పాటలు పాడలేరు. కొంతమందికి హై పిచ్లో కొన్ని పాటలు బాగా పాడతారు, కొంతమంది లో పిచ్ ఉంటుంది వాయిస్లో, ఎక్కువ వాయిస్ పెంచి పాడలేరు. అలాంటి వాళ్ళకి వాళ్ళ వాయిస్కి తగ్గట్టు ఆ పాటలు సజెస్ట్ చేసేవాడిని. ఇప్పటికీ టచ్లో ఉంటారండి రేవంత్ లాంటి వాళ్ళు? అందరూ అంటే ఎప్పుడైనా మాట్లాడితే అందరూ మాట్లాడతారండి. సో అంటే ఫ్రీక్వెంట్గా కాల్స్ చేసి ఉండదు, ఎప్పుడు మాట్లాడినా కూడా ఎవ్రీవన్ దిల్ సేమ్ రెస్పెక్ట్ దిల్ మెయింటైన్. జీ సరిగమప అవన్నీ గుర్తు చేసుకుంటారు. సార్ అన్న అప్పుడు మేము అలా చేసాం, ఇలా చేసాం, మీరు అన్నీ చెప్పారు, సాంగ్స్ చెప్పారు, మాకు అవన్నీ చాలా బాగా యూజ్ అయ్యాయి